హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై షార్ట్స్ అండ్ వ్లాగ్స్. మేమైతే ఎవ్రీ ఇయర్ కంది కట్టుకుని వెళ్తాం. ఆ విషయం మీకు తెలిసిందే కదా. అంటే మా మమ్మీ వాళ్ళు చేసుకుంటారు, మేమైతే వెళ్తాం అనమాట. 3 years బ్యాక్ అయితే మేము కూడా మొక్కినాం. అదైతే ఇప్పుడు చేసుకుంటున్నాము మేకతోని. అయితే సండే రోజు అయితే ఎల్లమ్మకి వేసుకుందాం అని అనుకున్నాం. అక్కడనే వేసుకొని తినడు అన్నట్టు. ఈ చుట్టాలను కూడా అందరిని ఆడికే పిలుచుడు కాబట్టి నేనైతే ఇట్లా ఫస్ట్ టైం కదా దూరం అట్లా బయట వేయడం. ఇక నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలివై చదువుకునేటి కాబట్టి ముందు రోజు శనివారం మధ్యాహ్నం మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇక దగ్గరనే గంగాధర ఉంటది కదా మా ఊరికి. ఇక అక్కడ మా డాడీ అండ్ మా ఆయన అయితే పోయి మేక పట్టుకొచ్చిర్రు. ముందు రోజు నైట్ అయితే అక్కడ తీసుకుపోవాల్సినవి అన్ని చదువుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు, బోనము, బియ్యం అవన్నీ చదువుకున్నాం. ఇక సండే మార్నింగ్ అయితే 7 వరకు అందరం రెడీ అయిపోయినాం. మా ఊళ్ళో కళ్ళు కోసం అటు ఇటు పోయి కొంచెం లేట్ చేసేది. ఇక 10 అయింది. మేకను మా డాడీ బండి మీద తీసుకొచ్చిండు సంచిలో కట్టి. మేమందరం అయితే కార్లో వచ్చినాం చదువుకొని. ఇక మా ఆంటీ వాళ్ళు మిగతా వాళ్ళందరూ వచ్చేటోళ్ళు డైరెక్ట్ అక్కడికి వచ్చారు కట్కూరికి పోయినాగానే అక్కడ మందికి ఇంత ఉంటారని అనుకోలే నేను. జాతర అయిపోయింది కదా, పబ్లిక్ తక్కువ ఉంటారేమో అనుకున్నా గానీ ఇంకా ఎక్కువనే ఉన్నారు. అందరు మా లెక్కనే అనుకుంటారు కదా, మంది ఉన్నప్పుడు పోవద్దు తర్వాత పోదామని. అట్లనే అనుకొని అందరు సండే వచ్చినట్టున్నారు. అసలు ప్లేసే లేదు. తెలిసిన వాళ్ళు కనబడ్డారు అక్కడ. వాళ్ళు వాళ్ళ రూమ్ లో షేరింగ్ ఇచ్చారు అనమాట. పోంగనే పొయ్యి పెట్టి 3 బోనాలు అయితే వేసారు. 3 బోనాలు ఏంటంటే ఒకటి నాది మేకను గుర్తున్నాయి కాబట్టి. ఇక మా మమ్మీ అండ్ మా చిన్న ఆంటీ ఎవ్రీ ఇయర్ చేస్తారు అన్నట్టు. ఈ ఇయర్ ఇంకా రాలేదు. మెల్లగా పోదాంలే అని అనుకున్నారు. అందరు ఉన్నప్పుడు చేసుకునే ఎత్తి అని అనుకో. ఇక నేనైతే ఇప్పుడు చేస్తున్నా కాబట్టి నాతో పాటే వాళ్ళు కూడా చేస్తుర్రు. అందుకే 3 బోనాలు అయితే వేసిండ్రు. వాళ్ళైతే మనిషికి ఒక కోడిని కోసిర్రు. బోనాలు రెడీ అయ్యే వరకు అందరు వచ్చిర్రు. మా పెద్ద అంటే దూరం నుంచి రావాలి నిజామాబాద్ నుంచి కాబట్టి 6కి బస్ ఎక్కిర్రు. 10 వరకు దిగిర్రు. ఈసారి మా వందన, వసక్క, సన్ని, అబ్బి మిస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వీలు కాలేదు. మొక్క అయితే అయిపోనని చేసేసిన. మళ్ళీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా 1 week అని ఈ సండే పెట్టుకున్నా అనమాట. బోనం రెడీ అయిన తర్వాత మా మమ్మీ అయితే కాళ్ళకి పసుపు పెడుతుంది. రైట్ సైడ్ కూర్చున్నామే మా చెల్లె వాళ్ళ అత్తయ్య. ఇట్లాంటి వాటి కాడికి వస్తే పొద్దున్నే రావాలని అర్థమైపోయింది. అక్కడ పోయి మనం కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని అవన్నీ వేసే వరకు ఎంతైనా లేట్ అవుతుంది. ఒకటే పొయ్యి మీద ఒకటి తర్వాత ఒకటి బోనం ఉడికిచ్చిర్రు. 12 అయింది రెడీ అయ్యేసరికి. బోనాలు రెడీ అయిన పోదామనేసరికి మా అత్త ఇంకా రాలేదు. ఆమె కోసం ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేసినాం. ఆమె టైంకి ఎందుకు రాలేదంటే నేను ముందు రోజే మమ్మీ వాళ్ళ ఇంటికి అక్కడికి ఉన్నా కదా. ఇక డైరెక్ట్ కట్కూరికి వద్దాం అనుకున్నది. మా బావతోడు కలిసి వచ్చింది. ఇప్పుడు సరే ఆమె మా ఆంటీ అంటే మా మేనమామ వాళ్ళ వైఫ్. మా మామయ్య పిల్లలు, మా బాబాయ్ కొడుకుతోటి మా పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటారు. వాళ్ళది ఒక గ్యాంగ్ అనమాట. ఇక్కడ బోనాలలో అయితే దీపాలు పెడుతుంది మా పిన్ని. మేము ఇక్కడ కట్కూరికి ఎట్లా స్టార్ట్ అయినామంటే మా నానమ్మ వాళ్ళ కంది కట్కూరు నానమ్మ వాళ్ళ అమ్మగారు ఊరు. ఫస్ట్ నానమ్మ వేసేది ఎవ్రీ ఇయర్ బోనం. తర్వాత నానమ్మ నుంచి మా మమ్మీ వాళ్ళు వేస్తారు. తర్వాత మా ఆంటీ కూడా వేస్తుంది. ఇప్పుడు నేను అట్లా ఒకరి తర్వాత ఒకరు చేయాల్సి వస్తుంది అంతే. అక్కడికి వచ్చినాక ఆటోమేటిక్గా మనకి మంచిగా అనిపిస్తుంది, చేసుకోవాలని అనిపిస్తుంది. ఇక మేము చిన్నప్పటి నుంచి అక్కడ తిరిగిన వాళ్ళం, చేసిన వాళ్ళం కాబట్టి మాకేం అట్లా భయం అనిపించదు. ఇక్కడ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. ఎక్కడెక్కడి నుంచి అలా వచ్చి చేసుకుంటారు అట్లా బస్సులలో. ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు. ఇట్లా పుట్టెంటుకలు, చెవులు కుట్టించుడు అట్లా. నేనైతే మమ్మీ వాళ్ళు పిలిస్తే వచ్చేదాన్ని అంతే. పెళ్ళైపోయినప్పటి నుంచి వాళ్ళు పిలిస్తేనే వచ్చేదాన్ని. మమ్మీ ఆంటీ కలిసి ఒకసారి వేసుకుంటారు. అట్లా నేను ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వచ్చేదాన్ని సమ్మర్లా. కానీ 3 years బ్యాక్ మా ఆయన అయితే ఏదో మొక్కిండు. ఆయనకు మంచిగా అనిపించింది, వేసుకుంటుండ అనమాట. అవును, మేకతో పాటు ఒక కోడిని కూడా వేయాలి. అట్లా 3 కోళ్ళు అయినాయి అనమాట. మమ్మీది, ఆంటీది, నాది. ఇక్కడ మేకకు బొట్టు పెట్టమంటారు. నాకైతే భయం అవుతుంది అది ఎక్కడ అంతదో అని. ఆ కొమ్ములు గుచ్చుకుంటాయి కావచ్చు, అది నన్ను పొడుతుంది కావచ్చు. గివ్వే అనుమానాలు మొత్తం నాకు. మొక్కమంట కూడా నాకైతే భయం అవుతుంది. బోనం అయితే ఎత్తుకున్నాం. బోనం ఎత్తుకున్నాడైతే పర్ఫెక్ట్. నేను పెళ్ళైన కాంచెలు 10 సార్లు ఎత్తుకున్నాను. పెళ్ళైన కొత్తలో ఫస్ట్ ఎత్తుకున్నప్పుడు అయితే 2 చేతులను వచ్చేటి కింద పడుతుందని భయపడదును. నా పక్కకు ఒకరు నడుచుకుంటే దాన్ని పట్టుకుంటేనే పోయినా. అట్లాంటిది ఇప్పుడు 2 చేతులు వదిలి నడుమన్నా కూడా నడిచేటట్టున్నా. అంత పర్ఫెక్ట్ అయిపోయింది. తినే టైంకి బోనాలు పట్టుకొని పోతున్నాను నేను. చూడరు
అన్న సపోర్ట్ ఆగే 2 నిమిషాలు నేను పోతామన్నా ఇక్కడ మా అత్త, మా హస్బెండ్, మా బావ ముగ్గురు కలిసి అయితే మొక్కుతున్నారు. నేనైతే బోనం లోపల పెట్టొచ్చిన, మళ్ళీ కిందికి వచ్చి మొక్కుతున్నా. నేను కూడా మొక్కాలి కదా. నేనైతే మొక్కిన, మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి వేసుకుంటా ఇట్లా అని మొక్కుతేనే జడితిచ్చింది. నా మనసులో అనుకునేటి అయితే నేను అనుకున్నా, అవి అనుకున్న తర్వాతనే జడితిచ్చింది. అంటే అమ్మవారు ఎప్పటికీ నన్ను రప్పించుకుంటుంది అన్నట్టు కట్టుకురికి. ఒక 1/2 అవర్ సతాయించి ఇచ్చేసింది. ఈ చికెన్లకి, అన్నంలకి అయితే అన్నీ రెడీ చేస్తున్నారు కట్ చేసి. మేము ఇంటికాడ రాగా అక్కగూడాలు వేసుకొని వచ్చినాం. అవి ఇక్కడికి వచ్చిన తర్వాత పోపు పెట్టిరు. ఇక వాటిని ఒక దాంట్లో పోసి దాంట్లో చికెన్ కూర వండినాం. ఈ 3 కోళ్ళు ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే చికెన్ కూర వండితే ఆకలైన వాళ్ళందరూ గుడాలలో తినొచ్చని ఫస్ట్ చికెన్ వండినాం. మటన్కి ఎట్లయినా లేట్ అవుతుందని అర్థమైంది. ఆ రోజు ఫుల్ పబ్లిక్, మస్తు మంది మేకతోటి చేసుకున్నారు. మేము వెళ్ళేసరికి అక్కడ 4 మేకల లైన్లు ఉన్నాయట. అవన్నీ డ్రెస్సింగ్ అయిన తర్వాతనే మాది చేస్తారు కదా. ఇక అక్కడ అట్లా వెయిట్ చేయాల్సి వచ్చింది. అన్నీ 2 గంటల టైం పట్టింది మటన్కి. ఆ లోపైతే చికెన్ వండుతున్నారు. అప్పటికి టైం 2 అవుతుంది. చికెన్ కూర ఇట్లా పొయ్యి మీద వేసిరో లేదో ఫుల్ గాలి పెట్టింది. కొంచెం వెదర్ కూల్గానే ఉండే, లేకపోతే ఘోరం అయ్యేది పరిస్థితి. కొంచెం బయట కూర్చుంటే అందరికి చల్లగా గాలి వచ్చింది మంచిగానే. మేమున్న ప్లేస్లో అయితే లైన్గా మొత్తం తాటి చెట్లే ఉంటాయి. ఆ వేడ కింద పడితే భయమైంది నాకైతే. అటు పక్క బ్రిడ్జ్ ఉంటుంది, మీకు తెలుసా? కందికట్టుకు వెళ్ళిన వాళ్ళైతే కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడైనా అది పైకి ఎక్కి అక్కడ కాసేపు కూర్చొని వచ్చేటోళ్ళం. ఇప్పుడు పోవడానికి కూడా ఓపిక లేదు. మా కజిన్స్ అందరు ఉంటే ఎట్లనో ఒకలాగా అందరం నడుచుకుంటూ పోయేటోళ్ళం, కానీ ఈసారి తినే వరకే 6 అయింది కాబట్టి మాకు అటు పోవడానికి అసలు తీరలేదు. పిల్లలందరూ ఒకసారి పోయొచ్చారు బండి మీద, కానీ మేము పోలేదు. ఫంక్షన్ నాదన్నట్టు కానీ పనులు చేసుడు మొత్తం మా మమ్మీ వాళ్ళే. ఒక్క ఆనియన్ కూడా నేను కట్ చేయలేదు. అంతమంది మన వాళ్ళు ఉన్నప్పుడు, అంత బలం నాకు ఉన్నప్పుడు నేను ఏం చేస్తా? అక్కడ మనిషికి ఒక పని వేసారు, మనిషికి చేసారు. చిన్న ఫంక్షన్ అయితే వెళ్ళిందిగా. ఇక పని చేసినట్టు వీడియోలో బిల్డప్ వేయడం కోసం ఉన్నది చెప్తానా. ఇక జస్ట్ అట్లా ఆనియన్ మిర్చి వేసిన వీడియో కోసం అంతే. ఈయన మా మామయ్య, మొన్ననే దుబాయ్ నుంచి వచ్చిండు, డాడీ వాళ్ళ తమ్ముడు. అందరు కలిసి వండారు. అన్ని మసాలాలు ఇంటికాడ నుంచి తెత్తి జస్ట్ ఆనియన్ మిర్చి ఇక్కడ కట్ చేసినాం. ఇక పొద్దున వచ్చిన వాళ్ళకి ఎంత ఆకలి అవుతుంది. గుడాలు అయితే రెడీ అయిపోయినాయి కాబట్టి అందరికీ గుడాలు పెట్టి కళ్ళు అయితే పోసినాం. చికెన్ అయితే అయింది. ఇప్పుడు నేను చేసేది మటన్ కోసం. మటన్ ఉడకడానికి మినిమం 1.5 అవర్ పడుతుంది. ఇక ఆలోపు అయితే ఉన్న వాళ్ళందరం చికెన్ గుడాలు తిన్నాం. టేస్ట్ అయితే సూపర్ అయింది. అవిటితోటే కడుపు నిండా తిన్నాం. కూర కాక ముందుకు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు 3. వాళ్ళకైతే పెడదామంటే ఏం లేకుండే. చికెన్ మొత్తం లేపేసినాం, మటన్ కర్రీ ఏమో ఉడుకుతుంది. వాళ్ళకి ఏం పెట్టుడు, ఇక జస్ట్ చికెన్ పులుసు ఉండే బోల్పాలాలు పెట్టినాం. గంత లేట్ అవుతుందని వాళ్ళు అనుకోలేదు, మేము అనుకోలేదు కదా. అట్లా 3 తినకుండానే వెళ్ళిపోయారు. ఈ విషయంలో కొంచెం మంచిగా అనిపించలే. ముందే చెప్పి పెడితే కనీసం చికెన్ అన్న పక్కకి ఎడదాము. ఇక మా ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. ఇక మేమందరం అయితే చికెన్ మంచిగా కడుపు నిండా తిన్నాం గుడాలల్లా. మటన్ ఉడికే వరకు 4:30-5 అయింది. ఇక అందరం కొంచెం గ్యాప్ ఇచ్చి తిన్నాం అన్నట్టు, ఎందుకంటే ఇదే కడుపు నిండింది మాకు. 6కి అట్లా తిన్నాం అన్నం మేము లాస్ట్కు. అప్పటికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది, వీడియోలు తీయలే. ఇట్లా గుడాలు ప్లస్ చికెన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ ఫేవరెట్ మక్క గుడాలు ప్లస్ చికెన్ పులుసు. నేనైతే కళ్ళు తాగా, అస్సలకే కళ్ళు తాగుదాగానే అందరు ఫోర్స్ చేస్తారు, అందరు తాగుతారు, కానీ నాకైతే అసలు తాగుబుద్ది కాదు. మళ్ళీ అదే బేగా వస్తుంది నాకు. చిన్నప్పుడు ఎప్పుడో తాగినా కానీ ఇప్పుడు తాగుబుద్ది అయితే లేదు నాకు. థమ్స్అప్ కూడా ఎక్కువ తాగా. ఎటన్నా ఇట్లా దూరం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇట్లా కొంచెం 1/2 గ్లాస్ తాగుతా అంతే. మాకే ఇంత ప్లేస్ దొరకలే, ఇంత అలసట. మరి జాతర టైంలో వచ్చి వండుకున్న వాళ్ళు ఎట్లున్నారో ఏమో. కానీ ఇట్లా వేరే ప్లేస్కి వచ్చి అక్కడనే వండుకొని తింటే మంచిగా అనిపిస్తుంది. కొంచెం వెదర్ సపోర్ట్ చేస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఎల్లమ్మ వెలిసింది అనేది మీకు చెప్తా. ఇది 100 సంవత్సరాల క్రితం చరిత్ర. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. పూర్వకాలం అయితే కంది వాళ్ళు వెమ్లవాడ పోయి ఇటు వస్తుండగా చెట్ల కాడ పడుకున్నారంట. వాళ్ళ ఎడ్ల బండి అక్కడ పక్కకెట్టి కాసేపు రెస్ట్ తీసుకుందామని చెట్టు దగ్గర ఆగి పడుకున్నారంట. వాళ్ళకు ఒక చిన్న పాప ఉందట, 5 సంవత్సరాల పాప. ఆ పాప వాష్రూమ్కి వెళ్తా అని ఇట్లా సైడ్కి వస్తే ఆడొక పుట్టు ఉందట. ఆ పుట్ట లోపలికి వెళ్ళిపోయిందట. వాళ్ళ అమ్మా నాన్న ఆ పాప కోసం వెతుకుతుంటే ఎంతసేపు అయినా దొరుకుతలేదట. పాప పుట్టలోకి వెళ్ళిందంట, ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయట. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు భయపడి ఆ పుట్టను తవ్వడం స్టార్ట్ చేసిరట.
ఎంత తవ్వినా కూడా పాప అసలు బయటికి రాలేదంట. అప్పుడు పుట్టలో నుంచి పాప చిటికన వేలు బయటకు పెట్టి, నేను ఎల్లమ్మ తల్లిని, మీ పాపను నేను ఐక్యం చేసుకుంటున్నా నాలో. ఇప్పటి నుంచి ఈ ఊరు పేరు మారుతుంది. నాకు చిన్న గుడి కట్టండి. ప్రతి సంవత్సరం కందివారే ఇంటి నుంచి నాకు ఫస్ట్ బోనం రావాలి. ఎవ్రీ ఇయర్ నాకు జాతర జరిపించండి అని ఎల్లమ్మ చెప్పింది. కాబట్టి ఆ ఊరు కంది కొట్టుకురుగా మారింది. ప్రతి సంవత్సరం 3 రోజులు బోనాల జాతర నిర్వహిస్తారు. అప్పుడు కందివారి బోనమే ఫస్ట్ తీస్తారు అన్నట్టు. ఆ ఇంటి ఆడబిడ్డ కాబట్టి ఫస్ట్ వాళ్ళదే బోనం నైవేద్యంగా పెడతారు. మీకు కనిపిస్తుందా చిటికన వేలు బయటికి పుట్టలో నుంచి? ఇదే ఈ గుడికి సాక్ష్యం అన్నమాట. అంటే వచ్చిన వాళ్ళందరికీ అర్థం కావడానికి అట్లా పుట్ట కట్టి అందులో నుంచి పాప వేలు బయటకు ఉన్నట్టు పెట్టారనమాట. యాక్చువల్గా కరెక్ట్ పుట్ట ప్లేస్ ఎక్కడ అంటే ఎల్లమ్మ దేవత విగ్రహం ఉంది కదా, ఆ ప్లేస్లో, ఆ విగ్రహం కింద పుట్టు ఉంటుంది అన్నమాట. దాంట్లోనే ఉంటుంది అన్నట్టు 5 సంవత్సరాల పాప. ఆ పుట్ట పైనే గుడి కట్టి అదే ప్లేస్లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టారు. ఫస్ట్ చిన్న గుడిసెలా ఉండేదంట, ఇప్పుడు మంచిగా గుడి కట్టారు. భక్తులందరికీ మంచి అన్ని సౌకర్యాలు ఉండేలా పెద్ద చేసారు. అక్కడ దొరకందంటూ ఉండదు. మనం వట్టిగా పోయినా కూడా బోనం చేసుకోవచ్చు అప్పటికప్పుడు. మన మనసులో అనుకుంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇక మటన్ ఉడికింది, పార్టీ స్టార్ట్ అయింది. బాయ్స్ అందరు ఇక్కడ తిన్నారు, మేమందరం బయట కూర్చొని తిన్నాం. నేను చెప్పిన కథలో కొన్ని మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి, కానీ ఓవరాల్ స్టోరీ అయితే అదే. చెప్పే విధానంలో తేడా ఉన్నా కూడా. ఇంకా గుడి పక్కనే వాగుంటది అన్నమాట. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఊరంతా వాగులో కొట్టుకపోతే ఈ గుడి మాత్రం అట్లనే ఉందట, చెక్కు చెదరకుండా. ఇది కూడా అక్కడ ఎల్లమ్మ ఉందని ఒక సాక్ష్యం. ఇప్పుడైతే చుట్టూ బ్రిడ్జ్ కట్టారు గోడలాగా. ఎల్లమ్మ కాడికి వాటర్ అనేది రాదు, చుట్టూ అడ్డు కూడా ఉంది. ఇట్లా 6 వరకు తినేసినాం, ఇంటికి వచ్చేసినాం. ఇక సండే అయిపోయింది కదా, ఇది మళ్ళీ ట్యూస్డే గంగాధర్ ఎల్లమ్మ కాడికి వచ్చినాం. ఇది దీంట్లోనే ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే, ఇవి ఎక్కువ తీయలేదు నేను వీడియోస్. నేను టైంకి వచ్చిన 1:30కి. అంటే మండే రోజు మళ్ళీ కరీంనగర్ వెళ్ళిన నేను. మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వేసుకుంటే ట్యూస్డే రోజు డైరెక్ట్ గంగాధరకు వచ్చేసిన ఎల్లమ్మ కాడికి. గంగాధర్ ఎల్లమ్మ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇది ఫేమస్ అన్నట్టు. ఒక చిన్న గుట్ట పైన ఉంటది. పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఉంటాయి. ఇట్లా మొత్తం అడవిలాగానే ఉంటది, మంచిగా ఉంటది పీస్ఫుల్ గా. ఎక్కేటప్పుడు అయితే ఫుల్ మోస వచ్చింది, దిగేటప్పుడు అయితే మెల్ల దిగినాం. గానీ మనమ్మ వాళ్ళ సైడ్ వెళ్ళమ్మనేమో కందికట్కూరు, అమ్మమ్మ వాళ్ళ సైడ్ వెళ్ళమ్మనేమో గంగాధర. ఎంతైనా గంగాధర ఎల్లమ్మ కాడికి తక్కువనే వచ్చినాం, కానీ ఇక్కడ కూడా తెలుసు నాకు. బట్ ఎవ్రీ ఇయర్ మాత్రం కందికట్కూరు వెళ్తాం. అట్లా ఈడ కూడా మనిషి ఒక కోడిని కోసిరు. ఇట్లా చెట్ల కింద వండిన చికెన్ కూర విత్ బోల్పాలాలు నాకు ఫుల్ కలదావడం ఇష్టం లేదు, కానీ జస్ట్ అట్లా ట్రై చేసిన. ఇక్కడ ఎల్లమ్మ కాడ పైన పుట్టు ఉంటుంది అనమాట. ఈ విగ్రహం చూస్తున్నారు, అది ఇప్పటిది కాదు, కొన్ని 100 సంవత్సరాల క్రితంది. ఈ కొత్త కొత్త గుళ్ళు కాకుండా నాకు ఇట్లా పూర్వకాలంలో కట్టినవి అలాంటివి చాలా పవర్ఫుల్ అనిపిస్తాయి నాకు ఎందుకు. ఇక్కడ చెట్టు పక్కన ఒక పుట్టు ఉంది, ఇక్కడ ఎప్పుడు ఒక పాము తిరుగుతూ ఉంటదట, ఏమో. ఇక నేను మహేష్ పాప అయితే పాలు పోసినాం అందులో పుట్టలో. ఆ రోజు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుండే, వీడియోస్ తీసుకోలే, ఫోటోలు అయితే తీసిన కొన్ని. మా బాబాయ్ కొడుకు, మా అమ్మాయి కొడుకు, మా డుగ్గు. ఇదేమో నేను మహేష్, అంటే మా అక్క వాళ్ళ పాప. ఈమెనే మా అక్క, మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డ. నేను చిట్టక్క అని పిలుస్తా, తన నిక్ నేమ్ చిట్టి అనమాట. ఇట్లా స్నేక్ రూపంలో ఉంటే ఎల్లమ్మనే అంటారు. మా అమ్మమ్మ వాళ్ళ పొలంలో కూడా ఇలాంటి విగ్రహమే వెళ్ళింది. గంగాధర ఎల్లమ్మకి వెళ్ళింది ఓన్లీ మేమే, మా అమ్మమ్మ, తాతయ్య, మా పిన్ని, మా మమ్మీ, మా చిట్టక్క, పిల్లలందరూ. మా పెద్దమ్మ రోజు ఏదో పనికి వెళ్ళింది, ఈవినింగ్ వచ్చింది డైరెక్ట్ ఎల్లమ్మ కాడికి. ఆ రోజు మా చెల్లి ఇంట్లోనే ఉండే వర్క్ చేసుకున్నది. ఇక ఇంటికి వచ్చే వరకు నైట్ అయింది. అందరం ఫ్రెష్ అప్ అయ్యి బయట కూర్చున్నాం చాలాసేపు. మా హస్బెండ్ చాలాసేపు వెళ్ళిండి, ఇక బయటికి 11 అయింది ఇంటికి వచ్చేసరికి. ఇక నైట్ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఇక తాగినాక కారు తీయడు రాత్రి, కరీంనగర్ కచ్చుడు కష్టం కదా కానీ అక్కడనే ఉన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ వెనస్డే రోజు కరీంనగర్ వచ్చేసినాం. ఈ ఫోటోలు కట్కూరులో తీసిరు. అంత ఆగమాగమైంది, ఎవ్వరు కరెక్ట్ నిల్చోలే, ఇష్టం వచ్చినట్టు కొట్టినాం ఫొటోస్. మా డుగ్గు కోని పట్టుకున్నాడు, మనకి బాగా సంబరం. కోని పట్టుకున్నాడు, మేకతాడు పట్టుకున్నాడు. కోని పట్టుకొని ఫోటోది అంటాడు. మొత్తానికైతే ఇట్లా జరిగిపోయింది. వీడియో మీకు నచ్చితే 2 లైక్స్ అండ్ సబ్స్క్రైబ్.